దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఉన్నత స్థితిలో ఉంచిన దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, ఈ నూతన ఉదయంలో కూడా నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, ఆ ఆశీర్వాదములను ఈ భౌతిక కన్నులతో మనం చూడలేము, విశ్వాసపు కన్నులతో మనం చూడాలి. విశ్వసించు వాళ్ళకి సమస్తం సాధ్యమన్నారు ప్రభువు. ఆ నూతన కృపను, నూతన ప్రేమను విశ్వాసపు కన్నులతో మనం చూసి ఆనందంగా, సంతోషంగా ప్రభువు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరని మన జీవితాన్ని ఈరోజు ముందుకు కొనసాగించడానికి ప్రార్థనాపూర్వకంగా మనము కొనసాగాలి. ప్రియులారా, చూడండి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు రకరకాల ప్రజలను మనము చూస్తూ ఉంటాం. మన చుట్టూ రకరకాల ప్రజలు జీవిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళతో మనకి ఎంతో సంబంధం ఉంటుంది. కొంతమందిని మనం చూసినప్పుడు దూరం నుంచి దూరంగానే వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాం. ప్రియులారా, మనకు బాధ కలిగే విషయాలను ఎవరు చేసినా మరొక్కసారి వాళ్ళను చూసినప్పుడు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అలాంటి వారే చూడండి, మనము సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాం. కొండెగాడు రహస్యములను వెల్లడి చేయును, కానీ నీతిమంతుడు, ఎవరెవరైతే నమ్మక పాత్రులుగా ఉండేవాళ్ళు, రహస్యములను దాచిపెట్టును. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనం చదువుతున్నాం. ఎవరెవరైతే కొండములను, రహస్యములను అందరికీ బట్టబయలు చేస్తున్నారో వారికి మీరు దూరంగా ఉండండి అని దేవుని వాక్యమే మనల్ని హెచ్చరిస్తుంది. ప్రియులారా, మరి మనం ఎవరిలాగా ఉన్నాం? ఇతరులు మనకు చెప్పిన రహస్యములను దాచిపెట్టే వాళ్ళలాగా ఉన్నామా? ఇతరులు మనల్ని నమ్మి వారి యొక్క బాధ, వేదనను మనకు చెప్పినప్పుడు దాన్ని ఇతరులకు ప్రకటించి వారికి నగుబాట్లు తెచ్చే వాళ్ళలాగా మనము ఉన్నామా? ప్రియులారా, దావీదు రాజు కూడా ఈ అనుభవం ఎదురైందంట. 41వ కీర్తన 5వ వచనం నుంచి చెప్తున్నాడు. నేను బాగా నమ్మిన నా ప్రాణ స్నేహితులే నన్ను చూడ్డానికి వచ్చారు. నా దగ్గర ఏమేమి మాట్లాడారో, ఏమేమి సంగతులు తెలుసుకున్నారో నా ముందు మంచిగా మాట్లాడారు, కానీ నా వెనక వాళ్ళు గుసగుసలాడుకోవడం నేను విన్నాను. ఇతనికి మాయదారి రోగం వచ్చింది, ఇక పడిపోయే ఉంటాడు, ఇక లేవడులే. అలాంటి కొండములు, రహస్యములు ఇతరులకు చెప్పినప్పుడు దావీదు రాజు ఎంత బాధపడి ఉండవచ్చో. ఆయన రాజు అయినప్పటికీ ఒక మనిషే కదా ప్రియులారా. కానీ కొన్నిసార్లు మన కుటుంబంలో జరిగేవి అది మనము ఒకరితో ఒకరు చెప్పుకొని ఆ సమస్య నుండి బయటికి రావడానికి ప్రయత్నించినప్పుడు అది రహస్యములు దాచిపెట్టాల్సిన అవసరము లేదు ప్రియులారా. చూడండి, నా కుటుంబంలో మేము 9 మందిమి. మా పెద్దక్క స్కూల్కి వెళ్ళే టైంకి మా పెద్ద అన్నోళ్ళు ఇద్దరు కూడా స్కూల్కి వెళ్తున్నారు. మా పెద్దక్క రోజు ఇంటికి వచ్చి మా పెద్ద అన్నోళ్ళు ఇద్దరు స్కూల్కి వెళ్ళారా లేదా, వాళ్ళు చర్చ్కి వచ్చారా లేదా, సాయంత్రం జపమాలకు వచ్చారా లేదా, ప్రతిదీ మా అమ్మకి చెప్పేదంట. ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రవర్తన కూడా బాగా ఉండాలని తన ఆశ. ఇప్పుడు కొండెమ్మలు చెప్పినట్లు కాదు కదా, వాళ్ళిద్దరు కూడా తన వలె ఆశీర్వదింపబడాలని, ఆ చిన్నతనములో అందరము దేవుని ప్రేమలో ఎదగాలని తన కుటుంబ సభ్యుల గురించి తన అమ్మకి చెప్పి వాళ్ళు కూడా మంచి ప్రవర్తనలోనికి రావాలని ఆశపడి మన కుటుంబ సభ్యుల గురించి మనం ఒకరమొకరం మాట్లాడుకొని ఆ సమస్యల గురించి మనం అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వాళ్ళకి ఫలితాన్ని ఇస్తుంది ప్రియులారా. అది కొండెములు చెప్పడం కాదు, మన కుటుంబంలో జరిగేవి ఇతరులకు వెళ్ళి చెప్పినప్పుడు, మన కుటుంబంలోని రహస్యములను ఇతరులకు మనము ప్రగల్భాలుగా చెప్పినప్పుడు, ఆ రహస్యములు మనం రహస్యంగా ఉంచాల్సినవి ఇక మనము అందరికీ చెప్పినప్పుడు ఇంకొకసారి ఏదైనా మనల్ని రహస్యంగా ఉంచాలని మనల్ని ఎవరైనా నమ్ముతారా?
నా ప్రియ సహోదర సహోదరి, చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. వేగురు నడిపించడానికి యెహోషువ వాళ్ళని పంపినప్పుడు ఒక ఇద్దరు ఎరుకో పట్టణానికి వెళ్ళి వేగు నడిపించిన తర్వాత ఆ వేగుల వారి ఇద్దరిని వాళ్ళని పట్టుకోవడానికి సైనికులు వారి వెంట వచ్చినప్పుడు వారిద్దరు కూడా రాహాబు ఇంటిలో తలదాచుకున్నారు. వాళ్ళు ఆ రాహాబుకు చెప్తున్నారు, మేము నీ దగ్గరికి వచ్చామని నువ్వు దీన్ని రహస్యంగా ఉంచితే మేము నీకు ఒక ప్రమాణం చేస్తున్నాము. దేవుడు మాకు ఈ పట్టణాన్ని మాకు సొంతం చేసినప్పుడు పట్టణమంతా మేము నాశనం చేస్తాం, కానీ నిన్ను నీ కుటుంబాన్ని మాత్రము మేము కాపాడుతాం. ఈ రహస్యాన్ని నువ్వు రహస్యంగా ఉంచితేనే మేము ఈ ప్రమాణానికి కట్టుబడి ఉన్నాం. నువ్వు రహస్యంగా ఉంచకపోతే ఈ ప్రమాణానికి మేము కట్టుబడి లేము అన్నప్పుడు చూడండి, ఆమె ఒక వేశ్య అయినప్పటికీ కూడా తాను వారిని కాపాడిన రహస్యాన్ని ఎంత రహస్యంగా ఉంచగలిగింది కాబట్టే దేవుడు ఆ యెరికో పట్టణాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పుడు యెహోషువ ఆ ఇద్దరు వేగుల వారిని పంపిస్తున్నాడు. వెళ్ళండి, ఆమె మీ ప్రాణాన్ని కాపాడి దాన్ని రహస్యంగా ఉంచింది కాబట్టి ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రమాణాన్ని నిలబెట్టుకునే సమయం వచ్చింది. మీరు ఆమె ఇంటికి వెళ్ళి ఆమెని మాత్రమే కాదు తన బంధుమిత్రులందరినీ కూడా మీరు సురక్షితంగా తన కుటుంబ సభ్యులందరినీ తీసుకుని రమ్మని చెప్పినప్పుడు ప్రియులారా, ఆమె ఎంత సంతోషించిందో. వేశ్య అయినప్పటికీ ఒక రహస్యాన్ని రహస్యంగా ఉంచి తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా కాపాడుకోగలిగింది. నా ప్రియ సహోదరుల సహోదరి, ఎంతమంది మన జీవితాల్లో వాళ్ళ యొక్క కష్టాలను, నష్టాలను, వేదనలు మనల్ని నమ్ముకొని మనకి చెప్పినప్పుడు దాన్ని ఎంత భద్రంగా ఉంచాలి కదా. మనము కూడా కొంతమందిని నమ్మినప్పుడు మన రహస్యాలన్నీ వాళ్ళకి చెప్తున్నామంటే చూడండి, దేవుడితో చెప్పుకున్నవి దేవుడి నుంచి స్వరాన్ని మనం వినలేము కాబట్టి ఇతరులతో పంచుకున్నప్పుడు వచ్చే ఆ తృప్తి ఇక జీవితంలో ముందుకు కొనసాగేలా చేస్తుంది. కాబట్టి ప్రియులారా, అంత గొప్ప అనుగ్రహము, కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినప్పుడు ఎవరెవరు ఏమి మనతో పంచుకుంటున్నారో దాన్ని రహస్యంగా ఉంచే కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చూడండి, కథోలిక తిరుసభలో ఎంత గొప్ప కృప మన గురువులకు. మనం పాప సంకీర్తనం చేసింది, వాళ్ళు ప్రాణమైనా పోగొట్టుకుంటారు కానీ మనం చెప్పిన వాటిని రహస్యంగా ఉంచుతారు. ఎంత గొప్ప కృపను దేవుడు వారికి అనుగ్రహించాడు చూడండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఉన్నప్పుడు మన విషయంలో ఇతరులు మన మీద అనవసరంగా ఇతరులు కొండెములు చెప్పినప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మనము దాని గురించి మరలా 10 మందికి చెప్పి బాధపడడం కంటే ఎవరితో మనకు సమస్య ఉందో వారి దగ్గరికి వెళ్ళి నేరుగా వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను మనము తెచ్చుకోవాలి. వాళ్ళు ఒకవేళ మనకు వినకపోతే అప్పుడు 2-3 న్యాయమూర్తుల స్థలములో మనం పెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియులారా, దేవుని సమక్షంలో మన యొక్క సమస్యలన్నీ ప్రభువునకు అప్పచెప్పుకున్నప్పుడు ఆ ప్రభువే మన అన్ని పరిస్థితులలో మనకు తోడుగా ఉంటారు. కానీ ఇతరుల జీవితాల్లో మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన జీవితము సురక్షితంగా భద్రంగా ఉందా? ఇతరుల జీవితాలను మనం సురక్షితంగా ఉంచగలుగుతున్నామా? మనుషులు మాత్రమే చూడడం కాదు, దేవుడు కూడా మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఎంతగా ఇతరులను వారి యొక్క సమస్యల్లో, వేదనలో, శోధనలో వారి యొక్క సమస్యలు మనం విని వాళ్ళకు ఓదార్పునిస్తున్నామో అంతగా దేవుడు పరలోకము నుండి మనము వారి పట్ల ఇస్తున్న ఆ గౌరవాన్ని చూసి దేవుడు మనల్ని అభిషేకంలో మరొక ఉన్నత స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్తారు. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయంలో మనము ఇతరులకు మంచి చెప్పలేకపోయినప్పుడు మౌనంగానైనా ఉండాలి, కానీ ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. అందుకని మన హృదయంలో ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్నాం, సత్యముతో నింపుకోవాలి, సుందరమైన వాటితో నింపుకోవాలి, యథార్థతతో నింపుకోవాలి, గౌరవమైన విషయములతో నింపుకోవాలి, స్వచ్ఛమైన విషయములతో నింపుకోవాలని
ప్రభు ఈ ఉదయకాలంలో మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. మనం ప్రభువుని ప్రార్థించుకుందామా? ప్రభువా, ఇక నుండైనా ఇతరులకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎక్కడ కూడా నేను కొండెములు చెప్పకుండా అందరి రహస్యములు ఎవరెవరు నాతో పంచుకుంటున్నారో వాటిని భద్రంగా ఉంచి వాళ్ళ యొక్క మానసిక రీతి ప్రోత్సహించడానికి నన్ను ఒక ఆశీర్వాదకరంగా మార్చని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభువా, లోకంలో ఎంతోమందితో ప్రతిరోజు మేము మాట్లాడుతూ ఉంటాం. ఎంతోమంది వచ్చి మాతో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎంతోమంది తమ శ్రమలను, శోధనలను, వేదనలను, తమ యొక్క బాధలను మాతో పంచుకున్నప్పుడు ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, మాలో ఉన్న మీరు వింటున్నారు ప్రభువా. మా ద్వారా మీరు మాట్లాడుతున్నారు. వారి యొక్క సమస్యలను మీరు మాలో ఉంచుతున్నారు ప్రభువా. వారి కొరకు ప్రార్థించాలి, కానీ మేము అయ్యా వాటిని అందరికీ మేము కొండెములుగా చెప్పకూడదు. రహస్యములను మేము ఇతరులకి నాయన పంచకూడదు. అటువంటి నాయన ప్రవర్తనను ఒకవేళ మాలో ఎవరిలో ఉన్నా దాన్ని తీసివేయండి ప్రభువా. నాయనా, మేము ఫోన్ మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఒకరి గురించి ఒకరి రహస్యములను మేము ఒకరితో ఒకరు పంచుకోకుండా ప్రభువా, నాయన ఎవరితో నాయన సత్యమైనది, యథార్థమైనది మాత్రమే మాట్లాడడానికి మా కృపను అనుగ్రహించండి. ఈ రోజు నుంచి మాలో ఏమి మేము లోపల ఉంచుకోవాలో, ఏది మేము ఇతరులతో మాట్లాడకూడదో ఆ నిగ్రహ శక్తిని మాకు అనుగ్రహించండి. మేము మీతో చెప్పుకున్నది ప్రభువా, మా గురించి నువ్వు ఇతరులకు చెప్పి ఉంటే ఇప్పుడు వారి మా జీవితాలు నాశనమైపోయిండాయి. కానీ మాలోని రహస్యాలను నువ్వు మన్నించి మమ్మల్ని కాపాడుతున్నావు కాబట్టి ఈ స్థితిలో మేము జీవించగలుగుతున్నాం. ఈ అనుగ్రహాన్ని, కృపను పొందిన మేము ఇదే ఆశీర్వాదాన్ని మా దగ్గరకు వచ్చే అందరికీ మేము పంచేలా కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, నమ్మదగిన వాడు రహస్యములను దాచి ఉంచును. వారికి దగ్గరగా ఉందాం, అలాంటి వారిగా మనం జీవిద్దాం. కొండములు చెప్పే వాళ్ళకి దూరంగా ఉందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.